వరద తుపాను నెల్లూరు జిల్లాపై గట్టి ప్రభావమే చూపింది. సూళ్లూరుపేట ప్రాంతంలో పెనుగాలులకు చెట్లు, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. ముందస్తు అప్రమత్తతో ఆస్తి, ప్రాణ నష్టం తప్పినప్పటికీ విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. చెన్నై వెళ్లే రైళ్లను గూడూరులో నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వర్దా తుఫాను తీరం దాటే సమయంలో వీచిన పెనుగాలులకు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రాంతం వణికిపోయింది. చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 7.8 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు తెగిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట మండలాల్లో ముందు జాగ్రత్తగా 37 సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వాకాడు మండలంలో 97.6 మిల్లీమీటర్లు, సూళ్లూరుపేటలో 93.7 మిల్లీమీటర్లు, దొరవారి సత్రంలో 73.1 మిల్లీమీటర్లు, చిట్టమూరులో 71.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు నియోజకవర్గంలో వర్షం జోరుతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పులికాటు సరస్సు ప్రాంతంలో గాలులు ఎక్కువగా వీచాయి. షార్ వద్ద చెట్లు విరిగిపడ్డాయి. చెన్నై వెళ్లే రైళ్లను గూడూరు నుంచి దారి మళ్లించడం, కొన్ని సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు వారికి ఆహారం, నీరు అందజేశారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక కారణంగా విద్యుత్ మినహా మిగిలిన వ్యవస్థల్లో నష్టాన్ని నివారించగలిగారు. కాబట్టి ఇవాళ వారం రోజుల ముందు నుంచి ముఖ్యమంత్రి గారు దుబాయ్ పర్యటన కూడా రద్దు చేసుకుని ఆయన ఇక్కడ ఉండి అందరినీ కూడా అప్రమత్తం చేశారు. కాబట్టి ఇవాళ తీర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ లేకుండా పోయింది. ఎక్కడెక్కడ హోల్డింగ్స్ కానీ చెట్లు పడిపోయాయి. వాటిని కూడా ఇమీడియట్గా ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం దాన్ని వెంటనే చర్యలు తీసుకుంటా ఉంది. ఎలక్ట్రిక్ పోల్ స్తంభాలు కానీ అలాంటివి కూడా ఎక్కడైనా చిన్నవి జరిగితే వాటిని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్స్తో సూళ్లూరుపేటకి పెను ప్రమాదం ఉంటుందేమో, ముఖ్యంగా దొరవారి సత్రం, సూళ్లూరుపేట, తడమండలాలకి ఉంటుందేమో భయపడ్డాము. ఏం జరగకుండా బయటపడేందుకు చాలా సంతోషంగా ఉన్నాం. రంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కడికక్కడ డ్యూటీలో ఉన్నారు. సో వన్స్ ఇది ఎక్కడైనా చెట్టు పడిపోయినా లేదా పోల్స్ పడిపోయినా అవి ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో రెస్టోర్ చేయడం జరుగుతుంది. తుఫాను ప్రభావంతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో జిల్లా పోలీసు కార్యాలయంలో హ్యామ్ రేడియో ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి వచ్చిన వ్యాపారవేత్త యామిని హ్యామ్ రేడియోను కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేశారు. రోడ్డు, రవాణా, సమాచార వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ హ్యామ్ రేడియో ద్వారా పరిస్థితులు తెలుసుకొని బాధితులకు సాయపడ్డారు. మొట్టమొదటి వైర్లెస్ కమ్యూనికేషన్ హ్యామ్ రేడియో మన దేశంలో 12 ఏళ్ల పైబడిన ఎవరైనా సరే ఎలక్ట్రానిక్స్ అండ్ కొద్దిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే గనక వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 మినిస్ట్రీలు కలిపి ఒక బేసిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాయి. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు ఈ హ్యామ్ రేడియో ఆపరేటర్ అవుతారు. గవర్నమెంట్ ఈ యాక్టివిటీని ఇంకా ఎంతో పెంపొందించాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలో చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని తీర ప్రాంతంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అధికారులు ఆ ప్రాంతంలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. పడవలు, వలలు, మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పల్లెపాలెంలో కోతకు వచ్చిన 50 ఎకరాల్లో వరి నీట మునిగింది.